ప్రైజ్లో హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రియ సహోదరి సహోదరులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈ దినము దేవుడు మనతో మాట్లాడిన మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉతక స్థానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తను తాను మరి అప్పగించుకొనెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన మాట ఏమిటి అంటే, మరి అటివలే క్రీస్తు కూడా మనల్ని ప్రేమించి అది కలంకమైనను ముడతైనను మరి అట్టిది ఏదైనను లేక మరి పరిశుద్ధమైన సంఘముగాను నిర్దోషమైన సంఘంగాను మరి దేవుడు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఆయన ఒక పెండ్లి కుమారుడిగా సంఘాన్ని పెండ్లి కుమార్తెగా మరి ఆయన ఏర్పాటు చేయబోచున్నాడు, ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. మరి ఇక్కడ ప్రియ సహోదరి సహోదరుడా, సంఘము ఒక మరి వివాహం చేసుకున్న మరి కొత్త దంపతులు మరి ముందుగానే పెండ్లి కుమార్తె అందంగా ఉండాలి, సౌందర్యంగా ఉండాలి, మరి మంచిగా ఉండాలి, తన ప్రవర్తన బాగుండాలి, మరి తను మరి చాలా అందంగా ఉండాలి, తన మనసు బాగుండాలి అనేసి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె కోసము ఏ రీతిగా ఆలోచిస్తాడండి. అలాగే పెండ్లి కుమార్తె కూడా పెండ్లి కుమారుడు మంచిగా ఉండాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, మంచివాడిగా ఉండాలనేసి ఆలోచన చేస్తాడు. మరి ఈ బాహ్య సంబంధమైన మరి భార్య భర్తలే మరి జీవించినంత కాలము మా అయితే మరి 70 సంవత్సరాలు 100 సంవత్సరంలో కొంతకాలము ఈ భూమి మీద బ్రతికినప్పుడే వారంతా ఆలోచన చేస్తున్నప్పుడు మరి పర సంబంధమైన మరి క్రీస్తు వారు 1000 ఏండ్ల పరిపాలన మనము యుగయుగములు మరి ఆయుతో ఉండడానికి మరి ఇష్టపడుతున్న మనము ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా బ్రతకాలి, ఏ రీతిగా జీవించాలన్నది మరి ఆయనకి ఆశ ఉండదండి. నిజంగా ఆశ ఉంటుంది. ఈ లోకంలో బాహ్యమైన మరి ఈ యొక్క బ్రతుకులోనే మనం ఇంత ప్రాధాన్యత వహించినప్పుడు మరి నిత్యము ఆయనతో ఉండాలని ఇష్టపడుతున్న మనలను ఆయన ఏ విధంగా ఎంచుకుంటాడు. అందుకే క్రీస్తు సంఘమును ప్రేమించి అది ఏమంటున్నాడంటే, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైన సంఘముగాను నిర్దోషమైన సంఘముగాను మహిమగల సంఘముగాను నిర్దోషమైన సంఘముగాను మహిమగల సంఘముగాను ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఏ రీతిగా ఉంటున్నాం, ఏ రీతిగా బ్రతుకుచున్నాం? ఈ లోకంలో నిర్దోషమైనగా మహిమగల సంఘంగాను ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. కానీ మన తలంపులలో పాపం, మన ఆలోచనలో పాపం, మన నడవడుకులో పాపము, అక్రమం చేత అవినీతి చేత మరి పాపము చేత మనం క్రీస్తుకు దూరంగా బ్రతుకుచున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, దినాన దేవుడు నిన్ను పరిమళ తైలముగా ఉండాలని మరి మరి నిర్దోషమైన సంఘంగా ఉండాలని, మరి నిష్కలంకమైన సంఘంగా ఉండాలని, మహిమగల సంఘంగా ఉండాలని మరి క్రీస్తు ఆలోచన చేయుచున్నాడండి. మరి ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ రీతిగా ఉండాలనుకొనుచున్నావు, ఏ రీతిగా బ్రతకాలనుకొనుచున్నావు? ఇంకా ఎంతకాలమైనా దేవుడు ఎన్నిసార్లు వాక్యం చేత గద్దించినా, వాక్యం చేత మాట్లాడినా
నీ పాపాన్ని విడిచిపెట్టు, అక్రమాన్ని విడిచిపెట్టు, అవినీతిని విడిచిపెట్టు. నేను నిర్దోషిగా ఉండు, నిష్కలంకంగా ఉండు, మహిమగల సంఘంగాను ఉండు, పవిత్రంగా ఉండు, పవిత్రమైన కన్యకగా నీ ఉండాలి అనేసి దేవుడు మాట్లాడుతుంటే ఇంకెంతకాలం అండి, ఎంతకాలం ఇంకా నీ హృదయం మారు మనసు లేదు? ఎంతకాలము నీ యొక్క హృదయము మారు మనసు లేక బ్రతుకుచున్నావు? దేవుని వాక్యం చేత, దేవుని సేవకురాండ్ల చేత మరి అనేక మారులు గద్దిస్తున్నప్పుడు, అనేక మారులు హెచ్చరిస్తున్నప్పుడు, అనేక మారులు మార్చుకొని బ్రతుకుని విడిచిపెట్టు అని దేవుడు చెప్తున్నప్పుడు మీరు విననే వారిగా బ్రతుకుచున్నారా? అది ఇదను పరిశుద్ధాత్మ దేవుడు మరలా ఒకసారి హెచ్చరిస్తున్నాడు. మహిమగల సంఘంగాను, నిర్దోషమైన సంఘంగాను, మరి నిష్కలంకమైన సంఘంగాను ఉండాలని ఆశపడుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేహము దేవుని ఆలయమై ఉన్నది. మనలో దేవుడు నివాసము చేయాలి, దేవుడు మనతో మాట్లాడాలి, దేవుని ఆత్మ మన మధ్యకి రావాలి అంటే మొదట నీవు దేవునికి ఇష్టమైన బిడ్డగా నీవు ఉండాలి. రెండవదిగా దేవుని యందు నువ్వు విశ్వాసం గల వ్యక్తిగా ఉండాలి. మూడవదిగా దేవుని యందు పరిపూర్ణమైన బ్రతికిన వాడిగా నీవు ఉండాలి, బ్రతికిన దానిగా ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడండి. అందుకే నిన్ను ప్రేమిస్తాడు. అయినా ఒక బిడ్డ తప్పిపోయినా, నువ్వు లోకంలో ఉన్నా, పాపంలో ఉన్నా, అక్రమంలో ఉన్నా, ఒకనొక దినాన్న నువ్వు మారుతావు, నువ్వు రక్షణ పొందుతావు, నువ్వు మారు మనసు పొందుతావు, నీ పాపాన్ని విడిచిపెడతావు, నీ అక్రమాన్ని విడిచిపెడతావని మరి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడండి. ఎంతగా నువ్వు దుఃఖము కలుగు చేసిన మన క్రియలను బట్టి, మన పాపమును బట్టి, మన అక్రమ అవినీతి కార్యాలను బట్టి అంట ఆయనకు దుఃఖము కలుగుతుందంట. నరులు చేసిన పాపాన్ని బట్టంట మరి ఆదికాండం 6వ అధ్యాయంలో అంటాడు, సంతాపము నొందెను, దుఃఖపడును, దుఃఖించును. మరి ఆయన కన్నీరు కారుస్తున్నాడండి. బాహ్యమైన మరి ఈ తల్లిదండ్రులు, ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు, ఒక కుమారుడు కానీ కుమార్తె కానీ లోకంలో చెడిపోతే, పాపంలో పడిపోతే, వారి బ్రతుకు స్థిరముగా లేకపోతే, వారి బ్రతుకు స్థిరముగా జీవించకపోతే ఎంత దుఃఖం కలుగుతుందండి. తల్లిదండ్రులుగా మనకు ఎంత వేదన పడతాం. ఏంటి నా కుమారుడు ఈ రీతిగా ఉన్నాడు, ఏంటి నా కుమార్తె ఈ రీతిగా ఉన్నది, తను ఎందుకు ఈ రీతిగా మారిపోయిందని బాధపడినప్పుడు మరి ఆయన ప్రాణాన్ని అడ్డుగా పెట్టి మనలను రక్షించుకున్న ఆయనకు ఎంత బాధ ఉంటుందండి. పవిత్రంగా ఉండాలి, నిష్కలంకంగా ఉండాలి, నిందారహితగా ఉండాలని ఆశ ఉండదా? ఈ లోకంలో బాహ్యమైన ఈ దేహాలు, ఈ లోకంలో ఉంటున్న మనమే ఇంత వేదన పడుతున్నప్పుడు, మనమే బాధపడుతున్నప్పుడు, మనమే దుఃఖపడుతున్నప్పుడు తండ్రి అయిన దేవుడు మన కోసం దుఃఖపడడా? ప్రియ సహోదరి సహోదరుడా, ఇదనము దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడండి. మన పవిత్రము పరిశుద్ధమైన వారిగా, నిష్కలంకమైన వారుగా, నిందారహితంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. ఇంక లోకాన్ని విడిచిపెట్టే, లోకమైన ఆశలను విడిచిపెట్టే, లోకమైన పాపాన్ని విడిచిపెట్టే. ఈ లోకంలో ఎవ్వరు కూడా మనం నమ్మిన వారు, ఎవరిని నువ్వు నమ్మినా వారి చేత నువ్వు మోసపోతావండి. మోసగాళ్ళు ఈ లోకంలో మరి సాతాను అనేకులను ఆవరించి మరి అనేక జీవితాలను నాశనం చేయుచున్నది, పాపమునకు అక్రమముకు అవినీతికి పడివేయుచున్నది. యవన కాలంలో ఉన్న యవన బిడ్డ, యవనస్తురాల పరిశుద్ధాత్మ దేవుడు మరి అందరితో మాట్లాడుచున్నాడండి. నువ్వు లోకంలో కానీ పాపంలో కానీ ఉన్నట్లయితే ఈ దినాన్ని క్షణాన్న ప్రభా నన్ను క్షమించు, నా పాపంలో ఒప్పుకో ప్రభా, ఒప్పుకుంటున్నాను ప్రభా, నన్ను పరిశుద్ధపరచు ప్రభువా, నేను నిష్కలంకంగా ఉండాలి ప్రభా, నిందారహితముగా ఉండాలి ప్రభా. ఈ మోము అంటే తెల్లగా మరి దావీదు అంటున్నాడు 51వ కీర్తనలో మనం చూసినట్లయితే, ప్రభా నేను తల్లి గర్భమున పిండముగా రూపింపబడకముందే నేను పాపంలో పుట్టినవాడును, పాపంలో ఉన్నవాడును,
ఇష్షోపుతో నన్ను కడుగుము, హిమము కంటే తెల్లగా నన్ను కడుగుమని దావీదు అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది నాన్న నువ్వు పరిశుద్ధమైన సంఘముగా నువ్వు తీర్చబడాలని ఆశపడుతున్నావా? పరిశుద్ధమైన సంఘంగా నీవు ఉండాలని ఆశపడుచున్నావా? పరిశుద్ధమైన బిడ్డగా నీవు ఉండాలని ఆశపడుచున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క దినాన దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు. అంటున్నాడు, క్రీస్తు సంఘమును ప్రేమించి అది కలంకమైన నాటిది మరి ఏదైనాను లేకుండా ఉండాలని ఆశపడుచున్నాడు. నీ హృదయంలో ఇంకా 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 పాపం ఉంటే, ఇంకా అవినీతి ఉంటే, ఇంకా మరి దేవునికి విరోధమైనది ఏదైనా ఉంటే, నీ నోటి ద్వారా, నీ తలంపుల ద్వారా, నీ ఆలోచన ద్వారా, నీ నడవడిక ద్వారా ఏదైనా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. ప్రభా, నేను ఈ రీతిగా నేను బ్రతకను ప్రభా, ఈ రీతిగా నేను జీవించను ప్రభా, ఈ రీతిగా నేను ముందుకు సాగను ప్రభా, ఈ దినము నేను విడిచిపెడుతున్నాను అన్నిటినీ, నన్ను పరిశుద్ధపరచు ప్రభు అంటే ఖచ్చితంగా నన్ను ప్రేమిస్తున్నాడండి. పరిశుద్ధపరుస్తాడు, నన్ను క్షమిస్తాడు దేవుడు. పవిత్రముగా నిష్కలంకముగా ఆయన రాకడకు మనము సిద్ధపరచబడిన వారిగా ఉంటే మరి ఒక వధువు సంఘముగా నిన్ను తీసుకొని వెళ్ళబోతున్నాడు. 1000 ఏండ్ల పరిపాలనలో మనం అందరము కూడా క్రీస్తుతో పాటు సంతోషముగా ఆనందంగా మరి ఆ యొక్క ఉత్సాహంలో, ఆ 1000 ఏండ్ల పరిపాలన ఉత్సాహంలో మరి పెండ్లి విందులో మనం ఉంటామండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినాన్ని దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు. మన హృదయాన్ని శుద్ధి చేసుకుందాం, పాపాన్ని విడిచిపెడదాం, అక్రమాన్ని విడిచిపెడదాం, అవినీతిని విడిచిపెడదాం. దేవుని రాజ్యం కొరకు మరి నిష్కలంకమైన సంఘంగాను, వధువు సంఘంగాను, మరి దేవునికి ఇష్టమైన సంఘంగాను తీర్చబడదాం. ఇటు వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.